ఈ సెషన్లో మనం పేజ్ మేకర్ వర్క్ ఏరియా ఎలా ఉంటుందో చూస్తాం. మరి పేజ్ మేకర్ని మీరు ఓపెన్ చేసుకోవాలంటే ఆల్రెడీ పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. నేను ఆల్రెడీ 7.0 వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. మరి చూడండి, మెనూ బార్లో మీకు పేజ్ మేకర్ 7. మరి ఇప్పుడు పేజ్ మేకర్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో మీకు టెంప్లెట్స్ అనే ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. ఈ టెంప్లెట్స్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్, అంటే ముందరగా చేయబడ్డ కొన్ని శాంపిల్స్ అనమాట. అంటే ఇట్లా రకరకాల పోస్ట్ కార్డులకి కొన్ని శాంపిల్స్ ఉంటాయి, అట్లానే పోస్టర్స్కి కొన్ని శాంపిల్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల శాంపిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏ శాంపిల్ కావాలన్నా మీరు జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. క్రియేట్ పబ్లికేషన్ అంటే క్రియేట్ అవుతుంది. అయితే మనకి స్టార్టింగ్ వీటితో పని లేదు. అసలు పూర్తిగా ఇవి మీరు స్టార్ట్ చేసేటప్పుడు వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేయండి. చూడండి, షో నెక్స్ట్ టైం పేజ్ మేకర్ ఓపెన్స్. నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇవి కావాలా వద్దా? ఓకే, నేను అట్లానే ఉంచేస్తున్నాను. మరి ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఒక పబ్లికేషన్స్ కూడా ఇప్పుడు ఒక పబ్లికేషన్ కూడా క్రియేట్ కాలేదు, అంటే ఏ ఫైల్ కూడా ఓపెన్ కాలేదు. మరి స్టార్టింగ్ మీరు ఫైల్ ఓపెన్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ సెటప్ అని వస్తుంది. మరి దీని గురించి క్లియర్గా మళ్ళీ చూద్దాం. జస్ట్ నేను పేజ్ సైజ్ ఎంత అంటే లెటర్ అని ఓకే అని వస్తున్నాను. మరి పేజ్ సైజ్ ఎంత కావాలంటే అది తీసుకొని అక్కడ కావాల్సిన సెట్టింగ్స్ మీరు పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి కాబట్టి దాని గురించే ఫస్ట్ చూద్దాం. అన్నిటిలో లాగానే ఫస్ట్ టైటిల్ బార్ అనేది ఉంది. ఇంకా మీరు టైటిల్ ఏం పెట్టలేదు కాబట్టి అన్టైటిల్డ్ అని ఉంది. దీన్ని ఏదన్నా సేవ్ చేసి ఒక నేమ్ పెట్టారంటే ఆ యొక్క నేమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. టైటిల్ బార్ కింద ఉన్నదే ఇది మెనూ బార్. రకరకాల ఆప్షన్స్ ఇక్కడ మీరు వర్క్ చేసుకునే దానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మీద మీరు జస్ట్ క్లిక్ చేసి వర్క్ చేయొచ్చు అన్నమాట. మరి ఈ యొక్క మెనూ బార్కి షార్ట్ కట్సే ఇక్కడ ఉన్నది. వాటిని మనం ఏమంటాం? టూల్ బార్ అని కూడా అంటాం. ఇవి అన్నమాట వరుసగా. అంటే కొన్ని ఫ్రీక్వెంట్గా వాడే వాటిని ఇక్కడ ఈ యొక్క టూల్ బార్లో ఇవ్వడం జరిగింది. మరి టూల్ బార్కి ఇటు సైడు ఇక్కడ ఉంది చూడండి, ఇది టూల్ బాక్స్. అంటే మీరు ఈ యొక్క పేజ్లో వర్క్ చేసుకునే దానికి కావాల్సిన రకరకాల టూల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ టూల్స్ గురించి మళ్ళీ చూద్దాం ఎట్లా చేయాలి ఏంటనేది. ఏ టూల్ కావాలంటే ఆ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ జస్ట్ డ్రా చేస్తే ఆ టూల్ వస్తుంది. ఓకే, మరి ఇక్కడ హారిజంటల్ రోలర్, వర్టికల్ రోలర్, 2 రోలర్స్ ఉన్నాయి. ఈ రోలర్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే మీరు ఈ యొక్క పేజ్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ రకరకాల ఇవి అంటే టెక్స్ట్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్లేస్ చేస్తారో వాటిని అలైన్ చేసుకునే దానికి ఈ యొక్క రోలర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటివి రకరకాల ప్యాలెట్స్ అంటారు. స్టైల్స్ ప్యాలెట్ ఉంది, కలర్స్ ప్యాలెట్ ఉంది, కలర్స్ తీసుకునేదానికి. అట్లానే లేయర్స్ మేనేజ్ చేసేదానికి లేయర్ ప్యాలెట్, మాస్టర్ పేజ్ ప్యాలెట్, ఇంకా కింద పిక్చర్ ప్యాలెట్. ఇట్లా ఇవి కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ విండో కింద ఉంటాయి. ఏది కావాలన్నా ఇప్పుడు కలర్స్ వద్దనుకుందాం, దాన్ని క్లోజ్ చేయొచ్చు అనమాట. లేదంటే షో లేయర్స్, లేదంటే హైడ్ మాస్టర్ పేజెస్. మాస్టర్ పేజెస్ అనేది పోయింది చూడండి. అట్లానే పిక్చర్స్ వద్దనుకుంటే ఇక్కడ కూడా క్లిక్ చేసి క్లోజ్ చేసేయచ్చు. మనకి ఏ ప్యాలెట్ కావాలంటే ఆ ప్యాలెట్ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, వద్దనుకుంటే ఇక్కడైనా క్లోజ్ చేసేయచ్చు. ఓకే, అలా రకరకాల ప్యాలెట్స్ ఉంటాయి మనం పబ్లికేషన్లో వర్క్ చేసుకునేదానికి. నెక్స్ట్ ఇది మనకి ఈ వైట్ ఏరియా ఉంది కదా, ఈ వైట్ ఏరియా మొత్తాన్ని కలిపి పేస్ట్ బోర్డ్ అంటాం. ఈ పేస్ట్ బోర్డ్లో ఇది మనకి వర్క్ చేసుకునే పేజ్ ఏరియా. ఈ పేజ్లో వర్క్ చేస్తాం. ఇది మార్జిన్ అన్నమాట. ఈ యొక్క కలర్లో ఉంది చూడండి, ఇది మార్జిన్ అంటాం. ఈ యొక్క పేజ్ మార్జిన్.
తర్వాత ఇక్కడ ఏ పేజెస్ మనం షో చేసుకోవాలనే దానికి ఈ చివరన పేజ్ ఐకాన్స్ అనేటివి ఉంటాయి. LR అని ఉంది, లెఫ్ట్ టు రైట్ అనమాట. లెఫ్ట్ టు రైట్ మాస్టర్ పేజెస్ ఇవి. లేదంటే మీకు రెగ్యులర్ పేజెస్ అనుకుంటే రెగ్యులర్ పేజెస్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. 1 2 3 ఇట్లా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. మాస్టర్ పేజెస్, రెగ్యులర్ పేజెస్ ఏవి షో చేయాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ కిందన ఉన్నది కూడా ఒక ప్యాలెట్టే. దీన్ని మనం కంట్రోల్ ప్యాలెట్ అని చెప్పేసి అంటాం. అంటే మీ యొక్క పేజ్లో ఏవైతే కంట్రోల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాం, దీన్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ప్యాలెట్ ఇక్కడ మారిపోతుంది చూడండి. అంటే దీన్ని కంట్రోల్ చేసేదానికి కావాల్సిన ప్యాలెట్. సో అంటే దీంట్లో ఈ యొక్క డ్రాయింగ్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, మీరు టైప్ చేసింది కావచ్చు, వాటికి కావాల్సిన చేంజెస్ అంతా కూడా ఈ యొక్క కంట్రోల్ ప్యాలెట్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనకి ఈ యొక్క పేజ్ మేకర్ ఎన్విరాన్మెంట్ అనేది బేసిక్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉండే రకరకాల వాటి గురించి చూస్తాం.